సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, మనం ఏదైనా సరే ఎలా మొదలు పెడతాం అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. మనం చిన్నప్పుడు కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఉగాది రోజు పొద్దున్నే లేచి పుస్తకాలు పట్టుకొని కాసేపు చదువుకుంటారా, ఉగాది రోజు కనుక చదువుకుంటే మీరు సంవత్సరం అంతా చదువుతానే ఉంటారంటారు. అలాగే కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఏదన్నా ఒక మంచి పని చేయండిరా, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అన్నది మన సహజంగా మన సమాజంలో ఉన్న ఫీలింగ్. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆయన మొదలెట్టింది ఆ, ఈ ప్రజావేదిక కూల్చి. సో ఆ ప్రజావేదిక కూల్చి మొదలెట్టాడు. అలాగే మొత్తం కూడా మనకి పరిపాలన కానీ అభివృద్ధి కానీ అన్ని కూడా కుంటు పడిపోయినాయి. అలాగే ప్రభుత్వం కూడా కూలిపోయింది. సో దాని నుంచి మీ తెలుగుదేశం వాళ్ళు ఏమి పాఠం నేర్చుకున్నట్టయితే నాకు కనపట్లేదు సార్. ఎందుకంటే మీరు కూడా అదే కక్ష సాధింపు మొదలెట్టారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే ప్రజావేదిక కూల్చారో ఆయన చేసిన పద్ధతిలోనే మీరు వెళ్ళి వాళ్ళకు కూడా వైఎస్ఆర్సీపీ ఆఫీసులకు పర్మిషన్ లేదు కదా అని చెప్పి కట్టుకుంటున్న బిల్డింగ్ని మీరు కూల్చేశారు. దాన్ని ప్రజలు అంటే మీరు మీరు సమర్థించుకోవచ్చు. వాళ్ళు పర్మిషన్ లేదు, వాళ్ళు కట్టుకున్నారు, అందుకే మేము కూల్చేసామని. కానీ ప్రజలు అలా చూడరు సార్. ప్రజలు ఒక కట్టిన బిల్డింగ్ని, మనందరికీ కూడా బిల్డింగ్ అంటే సెంటిమెంట్, గృహం అంటే సెంటిమెంట్. దాన్ని కూల్చేయటాన్ని మనందరం కూడా ఇష్టపడం. దాన్ని ఇంకో దానికి దేనికైనా వాడుకోవచ్చు కదా అన్నట్టే చూస్తాం. సో మీకు వైఎస్ఆర్సీపీకి తేడా ఏంటి? చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి? ఇద్దరు కూల్చుతానే మొదలెట్టారు కదా. సో మాకు ఎన్ని సంవత్సరాలు సార్ ఇంకా మాకు ప్రజలుగా ఈ శిక్ష? మాకు ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలైనా మాకు అభివృద్ధిలోకి మమ్మల్ని తీసుకెళ్లరా? సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. ఇప్పుడు సరిగా చదువు చెప్పని పాఠాలు అప్పచెప్పని స్టూడెంట్ ని టీచర్ బెత్తంతో చేతి మీద కొడతారు. కక్ష కట్టాయండి, సరిదిద్దేదని కొడతారు. దొంగ వెళితే పోలీసు వాళ్ళు కూడా లాఠీలతో కొడతారు. నిజం రాబడ్డానికి కొడతారు. తల్లి కూడా కొడతారు, తండ్రి కూడా కొడతారు. కొట్టే దాంట్లో తేడా ఉంది. బాధ్యతాయుతంగా చేసే పనులకి కక్షపూరితంగా చేసే పనులకు తేడా ఉంది. ఒక శత్రువు కొడితే కక్షపూరితంగా కొడతాడు, గురువు కొడితే సరిదిద్దడానికి కొడతాడు. చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతంగా వ్యవహరించారండి. ఆయన కూడా కదా, అధికారులు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తుంటే ఆయన చూశారు. ఈ బాధ్యత ఎందుకంటే అంటే యాక్సెస్ రోడ్, ఒక రోడ్డు మనం ఇంటర్నేషనల్ ఆ రోడ్ల నుంచి ఆ అమరావతి లేకొచ్చే ఒక రోడ్డుకి అవరోధంగా వీళ్ళు నిర్మాణం చేశారు. అంటే అది 5 ఎకరాల 30 సెంట్లు మొత్తం రోడ్డు కోసం ఉంది. ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇవేమీ లేకుండా వాళ్ళు భవనాన్ని కట్టాలనుకుంటే జాయింట్ కలెక్టర్ గారు అప్పుడే చెప్పారు, దీనికి పర్మిషన్ ఉండాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో తీసుకోండి అని. ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ లేదు, సిఆర్డిఏ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. కానీ వీళ్ళు అధికారం ఉంది కదా అని క్యాబినెట్ లో వాళ్ళు అప్రూవల్ తీసుకొని కట్టేశారు. ఇది తప్పండి. మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటారు, ఆ ఊర్లో ఇల్లు కట్టాలంటే సర్పంచ్ పర్మిషన్ లేకుండా రాష్ట్రపతి కూడా ఇల్లు కట్టడానికి లేదండి. అక్కడ చట్టం ప్రకారం అయితే సర్పంచ్ అప్రూవ్ చేయాలి. సర్పంచ్ ఏదైనా తప్పు చేసి అప్రూవ్ చేయకపోతే అన్ని చట్టబద్ధంగా ఉండి కూడా ఉంటే ఆ కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవచ్చు మనం. అంతేగాని సర్పంచ్ గొప్పడండి, నేను రాష్ట్రపతి కదా నా ఇష్టం, నేను అన్ని రూల్స్ వైలేట్ చేసి కడతానంటే కుదరదు. అలా వేసే రోడ్లకు అన్నింటికి అవరోధం కల్పించు అధికార దుర్వినియోగం పాల్పడిన వ్యక్తిని ఉపేక్షిస్తే కూడా తప్పే. అంటే జనాల్లో విమర్శ వస్తుంది కదా, జనం ఏమనుకుంటారు అని చెప్పి ఉపేక్షిస్తే బాధ్యతారహితంగా ప్రవర్తించినట్టే కదండి. ఒక హత్య జరుగుతుంది ఎక్కడైనా, అతను మన శత్రువు, అతన్ని అరెస్ట్ చేస్తే ఏదో కక్ష సాధిస్తారని వదిలేస్తాం, వెంటనే ఇమ్మీడియట్ గా పట్టుకొని అరెస్ట్ చేస్తాం, ఆ తర్వాత దర్యాప్తు చేసి శిక్ష పడేట్టు చేస్తాం. అలా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దడం కోసం ఈ ప్రభుత్వంలో దాన్ని కూల్చివేశారు. అదే కక్ష పట్టి కూల్చలేదండి. ప్రజావేదిగా ప్రజల సొమ్ముతో కట్టారు. ప్రజల సొమ్ముతో కట్టారు కాబట్టి దాన్ని ప్రభుత్వం వాడుకోవచ్చు, ఎలాగైనా వాడుకోవచ్చు. అదేమి జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు. ప్రభుత్వం సొమ్ముతో కట్టారు. ఇక్కడ అలా కాదు కదా. రూల్స్ ని వైలేట్ చేసి చట్టానికి వ్యతిరేకంగా పర్మిషన్ లేకుండా
కట్టారు. సరే కోర్టుకి వెళ్ళారు. కోర్టులో కూడా చట్టబద్ధంగా ఎలా ఉంటే అలా చేయండి అని అన్నారు. ఇంకా ఆగకుండా ఈ రోజు ఉదయం కొట్టేశారు. కొట్టకపోతే ఒకవేళ పొరపాటుగా కోర్టులో స్టే తెచ్చేసుకున్నారు అనుకోండి, ఇంకా అదన్నీ అవరోధమే కదండి. ఇంత పెద్ద అమరావతి మహానగరం కావలసిన అమరావతికి ఆదిలోనే హంసపాద అన్నట్టు ఆ దారిలోనే అడ్డంగా వీళ్ళు ఉంటారు. రేపు అక్కడ ధర్నాలు అంటారు, రాస్తారోకాలు అంటారు, రానివ్వరు పోనివ్వరు, రాకపోకలకు అవరోధాలు, గందరగోళాలు, ఇవన్నీ అంటే మనం ఇలాంటి అసాంఘిక శక్తులన్నీ రోడ్డు పైన ఒక భవనం కట్టి పెట్టినట్టే, జాగ్రత్త ఉండదు. అందుకని దూరదృష్టితో ఆ భవనాన్ని కూల్చివేశారు. ఇది కక్ష సాధింపు ఏ మాత్రం కాదు, బాధ్యతను నిర్వహించారు అన్నది నా ఉద్దేశం అండి. అంటే మీరు చెప్పింది మీ వర్షన్లో బాగానే ఉంది సార్. కాకపోతే ప్రజల వర్షన్లో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజావేదిక కూల్చేసింది అందుకే కదా. అది కూడా మీరు పర్మిషన్స్ లేకుండా నది ఒడ్డును కట్టుకున్నారు కాబట్టి మేము కూల్చేసామన్నారు. దానికి దీనికి తేడా ఏమిటి అంటున్నారు? అది ప్రభుత్వం ఉందండి, అది వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరు వచ్చినా దాన్ని వాడుకోవచ్చు. ఒకవేళ పర్మిషన్లు ఉన్నాయి లేదా పక్కన పెడతాం. ప్రభుత్వ సొమ్ముతో కట్టాం, ప్రభుత్వం ఆస్తి అది, ఏ ప్రభుత్వం వచ్చినా వాడుకోవచ్చు. అది కాదు, ప్రైవేట్ ఆస్తి అండి. ఇక్కడ ఏమైనా చేయొచ్చు. ఆయన ప్రైవేట్ భవనంలో రేపు అసాంఘిక శక్తులను కూడా అక్కడ పెట్టచ్చు, వచ్చే దారిలో వచ్చే వాళ్ళకి అవరోధాలు కల్పించవచ్చు, ఇక దారికి అడ్డంగా ఏర్పాటు చేయొచ్చు. అందుకని వ్యక్తికి, సమాజానికి, ప్రభుత్వానికి చిన్న చిన్న తేడాలు ఉంటాయి. సామాజిక స్పృహ ఉన్నప్పుడు వ్యక్తి కంటే సమాజం గొప్పదండి. ప్రభుత్వం వ్యక్తి కంటే మీరు చెప్పిన దాన్ని బట్టి క్లుప్తంగా నాకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూల్చేసింది అది ప్రభుత్వ ఆస్తి, అది ప్రభుత్వానికి దక్కిన ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారు. అలాగే నిజంగా చంద్రబాబు గారు కూల్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ని కూల్చేసేవాళ్ళు కదా, ఋషికొండ ప్యాలెస్ ని. అది ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి దాన్ని కూల్చలేదు. కానీ ఇది పార్టీ ఆస్తి, పర్మిషన్స్ లేకుండా మనకి పార్టీ కట్టుకుంది కాబట్టి, పార్టీ ప్రైవేట్ ఆస్తి కాబట్టి దాన్ని కూల్చారు. సో రెండింటికి తేడా ఉందంటారు. థ్యాంక్ యూ. తేడా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.